ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు చెప్తూ వచ్చింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉద్యోగస్తులు ఇంత కోపంతో ఉండటానికి కారణం ఏంటి? అంటే కోపంతో ఉన్నారనుకోవాలా, లేదా బీజేపీ బడ్జెట్లో ఉద్యోగస్తులకు ఇచ్చిన ట్యాక్స్ ఎగ్జంప్షన్ని ఇక్కడ ప్రతిఫలిస్తోంది అని అనుకోవాలా? 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటును కల్పించింది. సో ఇది ఇక్కడ ఢిల్లీ ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది. ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది అనే చర్చ జరిగింది. ఇప్పటి వరకు 66 స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. రమేష్ బిదూరి కల్కాజీ నుంచి అతిషిపై ఆయన పోటీ చేశారు, ముందంజలో ఉన్నారు. కపిల్ మిశ్రా కర్వాల్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. సో ఈ 10 ఏళ్ల కేజ్రీవాల్ పాలనకు, 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ పాలనకు అక్కడి ప్రజలు ఇప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు, విరామాన్ని ఇస్తున్నారు అనే ట్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇది పోస్టల్ బ్యాలెటే, కానీ ఉద్యోగస్తులు మాత్రం మరికొద్దిసేపట్లో పాపులర్ ఓట్ నెంబర్స్ రాబోతున్నాయి. కానీ ఇది ఉద్యోగస్తుల మనోగతం. ఉద్యోగస్తులు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఇక చాలు అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి బీజేపీకి అవకాశాన్ని ఇద్దాము అనే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో అధికారాన్ని లీడ్ ఉంది. ఇది చూడండి ఒకసారి. 26, గత ఎన్నికల్లో 62. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన నెంబర్కి ఇది రివర్స్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో 62 స్థానాలను కైవసం చేసుకుంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్లో 26 స్థానాల్లో మాత్రమే ఖాతాను ఓపెన్ చేసింది. ఇక బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు 8, కానీ ఈసారి 39 స్థానాల్లో ఉద్యోగుల అభిమానాన్ని చూరుకుంది. పోస్టల్ బ్యాలెట్లో 39 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో ఎక్కడ బోని చేయలేదు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లో 1 స్థానంలో లీడ్ను కొనసాగిస్తుంది. బహుశా ఈ లీడ్ మారుతుందా, ఈ లీడ్ని పెంచుకుంటుందా, ఏం జరుగుతుంది? 40 బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. 67 ప్రస్తుతం 67 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ మనకు వస్తున్నాయి. ఈ 67 స్థానాల్లో బీజేపీ 40 స్థానాల్లో ఉంటే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ గత నెంబర్ని రివర్స్ చేసుకొని 26 స్థానాలకి పరిమితం అయిపోయింది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో గెలిచింది. బీజేపీ అప్పుడు కేవలం 8 స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు ఏకంగా 40 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. మొత్తం ఢిల్లీ ఉద్యోగులందరూ బీజేపీకే అధికారాన్ని కట్టబెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఉద్యోగుల మనోగతం ఇది. ఢిల్లీలో ఉన్న ఉద్యోగులందరూ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాలనుకున్నారు. ఇక మూడు స్థానాల ఫలితాలు రావాలి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. 3 స్థానాలు ఎవరు తమ ఖాతాలో వేసుకుంటారు? 26 స్థానాల్లో లీడ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ముఖ్య నేతలంతా కూడా వెనుకంజి ఉన్నారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో మనం ఎన్నో హామీలను చూసాం, వాగ్బానాలను చూసాం, ఎన్నో విమర్శలను కూడా మనం చూసాం. జనరల్ ఎలక్షన్స్ అని తలపించే విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వైపు మొత్తం దేశం అంతా కూడా చూసింది. ఈసారి రాజధాని ఎవరి ఖాతాలోకి వెళుతుంది, రాజధాని సింహాసనంపై ఈసారి ఎవరిని కూర్చోబెడతారు అని. పరమేష్ వర్మ బహుశా ఆయన ముఖ్యమంత్రిగా, బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయి. కల్కాజీ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు రమేష్ బిదూరి. ఆప్ ముఖ్యమంత్రి అతిషిని వెనక్కు నెట్టారు ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో. ఆప్ నేత సత్యేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు. ఆప్ నేత సత్యేంద్ర జైన్ ఇప్పటి వరకు బీజేపీ 52% ఓట్ షేర్ను సాధించింది. ఉద్యోగస్తుల ఓటింగ్లో, ఉద్యోగస్తులు వేసిన ఓట్లలో 52% ఓట్ షేర్ను బీజేపీ ఇప్పటి వరకు సాధించింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 8 స్థానాల నుంచి ఇప్పుడు 40 స్థానాలకు ఎగబాకిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. అఫ్కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్సే. ఇప్పటి వరకు వస్తున్న ఓట్ షేర్ను చూస్తే 52% ఓట్ షేర్ను బీజేపీ సాధించింది.